ఇటువంటి కర్రీ ఎప్పుడు తినుండరు అని తమ్నైల్ చూసి వచ్చారా? చూసి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. తమ్నైల్ చూసి వచ్చిన వాళ్ళందరూ అసలు డిసప్పాయింట్ అవ్వరు. నేను తయారు చేసే విధానము, వేసిన ఇంగ్రీడియంట్స్ ని చూసి ఇంట్లో ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, ఈ కర్రీ మనం టేస్ట్ చేయాల్సిందని అనుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే ఈ కర్రీకి వేసే మసాలాలు అటువంటివి చాలా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ని ఇస్తాయి. అసలు మిస్ కాకండి. నమస్తే అండి, నేను మీ కళ్యాణి. సండే మా ఇంట్లో పొటాటో కర్రీ చేశాను, కొంచెం స్పెషల్ గా చేశాను. ఈ కర్రీ మీతో షేర్ చేసుకుందామని ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కర్రీ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో పొటాటో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఏ మసాలా కర్రీ అయినా తయారు చేసుకునేటప్పుడు మసాలా కర్రీస్ కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. మరి ఎక్కువ కాకుండా ఒక మోస్తారుగా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 ఇంచ్ చెక్క, ఒక 3 లవంగాలు. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం పొటాటో తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ పెంచుకుంటూ వెళ్ళడమే. నేను ఇక్కడ 1/2 కిలో పొటాటోస్ ని కర్రీ చేస్తున్నాను. చెక్క, లవంగాలు వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి. అలా ఫ్రై అయ్యేటప్పుడు ఒక ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని స్లైసెస్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక టమోటోని, మీడియం సైజ్ టమోటాని కట్ చేసి వేసుకోవాలి. ఇంకో మీడియం సైజ్ టమోటాని, అలాగే ఒక ఉల్లిపాయ సగంని పక్కన పెట్టుకున్నా కదా, చూపిస్తాను చూడండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోనండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ మనకి ఉల్లిపాయలు, టమోటా సాఫ్ట్ అయితే చాలు, ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు, టమోటాలు వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి లేకుంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీకు ఇదే విధంగా కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ అందులోకి 1/2 ఇంచ్ అల్లం ముక్క, 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి. తర్వాత లేత కరివేపాకులు ఒక రెమ్మ వరకు వేసుకోండి. ఇక్కడ చిన్న చిన్న రెమ్మలు ఒక 3 వేస్తున్నాను, చాలా లేత ఆకులు వేస్తున్నాను. ఒకవేళ లేత ఆకులు లేకుంటే ముదిరి ఆకులే ఎక్కువ వేసుకోకుండా ఒక 4-5 ఆకులు వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, కర్రీకి టేస్ట్, అలాగే హెల్త్ కూడా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కంపల్సరీగా వేసుకోండి. కర్రీ అనేది గుమగుమలాడుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి, అంటే బాగా అంటే సాఫ్ట్ అయ్యాయి. టమోటా అలాగే ఉల్లిపాయలు అయ్యి అలా సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేసిన మసాలాలు, ఆనియన్స్, టమాటో ఫ్రై అవుతుంటే ఒక ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది, చాలా బాగుంటుంది ఫ్లేవర్. నేను ఇక్కడైతే పూర్తిగా చల్లార్చుకున్నాను. చల్లార్చిన ఈ మసాలాలన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో మొత్తం ఆయిల్ తో సహా వేసేయండి. అందులో ఫ్రై చేసుకున్న టమాటా జ్యూస్ కూడా ఉంటుంది, దాంతో సహా వేసేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి. స్పూన్ అనేది మరి పెద్దది కాదు, నా దగ్గర ఉంది చిన్నది, దాంతో 2 టేబుల్ స్పూన్స్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలని లేదు చిల్లీ పౌడర్, మీ కారం సరిపడా వేసుకోండి. మీరు పొటాటోస్ తీసుకున్న దాన్ని బట్టి కారం కూడా వేసుకోండి. బాగా స్పైసీగా తినాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకైనా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, నేను తక్కువే వేసాను, సరిపడా వేసాను, మరీ అంత తక్కువేమీ లేదు. మీరు కావాల్సినంత కారపొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని 1/2 కిలో పొటాటోని ఈ సైజులో కట్ చేసి వేసాను, మీకు నచ్చిన సైజులో కట్ చేసి వేసుకోండి. వేసిన పొటాటోస్ ముక్కలన్నీ కూడా ఒక 60% వరకు తక్కువ మంటతో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రై చేసుకున్నాను, ఆల్మోస్ట్ ఇక్కడ 60% వరకు పొటాటోస్ ముక్కలు అనేది కుక్ అయిపోయాయి. నెక్స్ట్ అందులో ఒక పచ్చిమిరపకాయ తుంచి వేసాను. చూపించాను కదా, ఒక ఉల్లిపాయల సగము, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. తర్వాత గుప్పుడు వరకు పచ్చికరివేపాకు వేసాను. చూపించిన ఒక మీడియం సైజ్ టమోటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసాను. నెక్స్ట్ అందులోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పొటాటో, టమాటోకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి, అలాగే మనం వేసిన వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా సాల్టీగా బాగుంటాయి, చప్పగా లేకుండా తినేటప్పుడు. కొంచెం ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టాలి. ఈ పొటాటో కర్రీ ఈ విధంగా తయారు చేసుకోండి. ఎప్పుడైనా స్పెషల్, మీకు సండే స్పెషల్ గా కావాలంటే ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కి ఏం మాత్రం తీసిపోదు ఈ విధంగా చేశారంటే, అంత బాగుంటుంది. అలాగే నాన్ వెజ్ కూడా సేమ్ ఇదే మసాలాలతో నాన్ వెజ్ కూడా తయారు చేసుకోవచ్చండి. పొటాటోస్ ప్లేస్ లో నాన్ వెజ్ చికెన్, మటన్ ఏదైనా వేసుకోండి, బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ పొటాటోతో ట్రై చేయండి, తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చితే తర్వాత నాన్ వెజ్ తో తయారు చేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 3 నుండి 4 నిమిషాల పాటు మగ్గించుకున్నాను. వేసిన ఉల్లిపాయలు, టమోటాలు బాగా మెత్తగా అయిపోయాయి కదా.
మనం వేసిన టమాటాలు ఈ విధంగా ఉడికితే చాలు. నెక్స్ట్ అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేయాలి. ఈ మసాలా డైరెక్ట్ గా టేస్ట్ చేసినా కూడా అంత టేస్టీగా ఉంటుంది. అసలు మసాలా పచ్చి వాసన ఫ్లేవర్ కూడా ఉండదు. అంత బాగుంటుంది. నేను టేస్ట్ చేశాను కూడా. అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను. అసలు ఒట్టి మసాలానే తినేయాలి అనిపించేటట్టు ఉంటుంది. అంత బాగుంటుంది ఈ మసాలా. మసాలా వేసేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపెట్టాలి. ఈ మసాలా మనం ఎక్కువ సేపు కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయలు, టమోటాలు ఫ్రై చేసుకున్నాం కదా! మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ మసాలా వేగడానికి. చాలా తొందరగా ఒక 3 మినిట్స్ లో అయిపోతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఫ్రై చేశారంటే మనకి వెంటనే మసాలా అనేది ఫ్రై అయిపోతుంది. నేను ఇక్కడ మసాలా వేసి బాగా గరిటెతో కలిపిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేశాను. ఆల్రెడీ ముందు ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కదా! ఇప్పుడు కొంచెం వేసాను. ఎన్నిసార్లు వేసినా కరెక్ట్ గా చెక్ చేసుకొని వేసుకోండి. మనం ఇందులో కర్రీలోనే ఉప్పు ఎక్కువ వేసేసామంటే మనం పులావ్‌తో తిన్నా, రోటీతో తిన్నా ఎక్కువ ఉప్పు అయిపోతుంది. తినలేము. కాబట్టి ఉప్పు అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి. అప్పుడు మనము పులావ్‌తో తిన్నా, చపాతీ తిన్నా ఆ రెండిటి కాంబినేషన్‌తో కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ నేను ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మసాలా ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ మొత్తం సెపరేట్ అయింది. ఆ టైంలో నేను కావాల్సినన్ని నీళ్ళైతే వేసుకుంటున్నాను. నీళ్లు తాగే గ్లాస్‌తో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేశాను. ఆ గ్లాస్ నీళ్ళే నాకు సరిపోయాయి. మనం వేసే నీళ్ళని బట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఆల్రెడీ 60% వరకు పొటాటోస్ ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం ఉడికించడానికి ఎక్కువ నీళ్ళు అవసరం అనేది పట్టదు. కాబట్టి నేను ఒక గ్లాస్ వేసాను. మీరు తగినన్ని వేసుకోండి. నేను ఒక గ్లాస్ నీళ్లు వేసేసి బాగా కలబెట్టి మూత పెట్టేశాను. లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నానండి నిదానంగా. అది బాగా తక్కువ మంటతో బాగా ఉడికిపోయింది. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వచ్చింది. మనకి దగ్గర కూడా పడింది. పొటాటోస్ కూడా బాగా ఉడికిపోయాయి. అలా మనకి గ్రేవీ దగ్గర పడినప్పుడు పొటాటోస్ ఉడికాయి అన్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఫైనల్ గా కొత్తిమీర వేసేయండి. అంతే. ఒక స్పెషల్ కర్రీ మీ ఇంట్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు వెజ్ బిర్యానీతో తిన్నా, పులావ్ అలాగే రోటీ దేంతో తిన్న వైట్ రైస్ లోకి, రాగి సంగటి ఎందులోకైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా! ఇటువంటి మసాలాతో మీరు ఎప్పుడు కర్రీ చేయకంటే ఒకసారి ట్రై చేయండి. మనం వేసిన గసగసాలు, కరివేపాకు ఫ్లేవర్ తో కర్రీ మాత్రం టేస్ట్ అదిరిపోతుంది అంతే. ఆ రోజు నేను చపాతీ చేశాను. అంటే గోధుమ పిండి, జొన్న పిండి ఆ 2 కలిపి చేసిన చపాతీలు ఇవి. అంటే జొన్న పిండితోనే చేస్తే మా పిల్లలు తినడం లేదు. అందుకని 2 వంతులు గోధుమ పిండి, ఒక వంతు జొన్న పిండి వేసి ఈ విధంగా చపాతీలు చేసి పెట్టేస్తున్నాను. హ్యాపీగా తినేస్తున్నారు. టేస్ట్ కూడా బాగున్నాయి. ఇలా మేము జొన్న పిండి అలాగే ఈ గోధుమ పిండి వేసి చేసిన చపాతీలోకి చేసుకున్నాము. కర్రీ మాత్రం చాలా బాగుంది. ఇంత మంచి కర్రీ మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే డైలీ వ్లాగ్స్‌తో లేకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ నాకు ఒక చిన్న లైక్ ద్వారా ఇవ్వండి ప్లీజ్. ఇంకా ఇక్కడ మేమందరం కూడా మాతో పాటు పిల్లలు కూడా వాకౌట్ చేశారు సండే. వాకౌట్ చేసిన తర్వాత అందరం ఆకలితో ఉన్నాము. వెంటనే ఇంట్లో పొటాటోస్ ఉన్నాయి కదా! ఈ విధంగా కర్రీ అలాగే చపాతీ చేసి హ్యాపీగా తినేసాము. కడుపు నిండా తిన్నారు మా పిల్లలు కూడా. చాలా బాగుందండి. కొంచెం డిఫరెంట్ మసాలాతో తయారు చేసిన ఈ పొటాటో కర్రీ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మరవద్దు. అలాగే ఇంట్లో తయారు చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు ఒకవేళ ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేశారంటే మీకు ఆ రెసిపీ ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలపండి. అసలు మర్చిపోవద్దు అది కూడా. ఓకే అండి. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్‌లో కానీ లేదా ఇంకో రెసిపీతో కలుద్దాము. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.